ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. బొగ్గు కుంభకోణంపై ఇవాళ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సింగరేణి కుంభకోణం అంశంపై ఇవాళ బీఆర్ఎస్ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సమావేశం కానుంది. తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యంగా సింగరేణి సంస్థలో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తోందని, ఈ భారీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్ను కలవనుంది. సింగరేణిలో జరిగిన అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు, లోతైన వివరాలతో కూడిన సమగ్ర నివేదికను బీఆర్ఎస్ నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు అందజేయనున్నారు. సింగరేణి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో జరిగిన ఈ భారీ కుంభకోణంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు వారి కుటుంబ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు నేరుగా భాగస్వాములయ్యారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర సంపదను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి ఇంతటి భారీ స్కామ్లో భాగస్వాములైన ముఖ్యమంత్రికి మరియు ఇతర మంత్రులకు పదవిలో కొనసాగేందుకు నైతిక, రాజ్యాంగపరమైన హక్కు లేదని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఇదే అంశాన్ని గవర్నర్కు తెలియజేయనుంది. ఇవాళ గవర్నర్తో భేటీకి పార్టీకి చెందిన ముఖ్య ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులకు ఆహ్వానం పంపినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, నేడు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతల బృందం కలవబోతోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో సింగరేణి బొగ్గు గనుల విషయంలో, టెండర్ల విషయంలో అవినీతి చోటు చేసుకుందంటూ బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టార్గెట్ గా విమర్శలు చేసింది. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి నైని బొగ్గు బ్లాక్ టెండర్ల విషయం పెద్ద రాద్ధాంతమైంది. ముఖ్యంగా అందులో సీఎం రేవంత్ రెడ్డి తన బామ్మర్ది సృజన్ రెడ్డికి ఈ కాంట్రాక్ట్ ను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇక ఇదే విషయంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా స్పందించారు. ముఖ్యంగా మరోవైపు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది, ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక సింగరేణి బొగ్గు గనుల టెండర్ల విషయంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే 2018 నుంచే ఉందంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేయగా 2025లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2025 మే నుంచి అమల్లోకి వచ్చిందంటూ మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇట్లా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య సింగరేణి బొగ్గు గనుల టెండర్ల విషయం రాజకీయ రచ్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్న పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఒక్క నైని బొగ్గు బ్లాక్ టెండర్ల విషయమే కాదు, సింగరేణిలో అన్ని బొగ్గు బ్లాక్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి టెండర్లపై విచారణ చేపట్టాలి, అవినీతిని బయట పెట్టాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు ఇదే అంశంపై సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి సింగరేణి బొగ్గు గనుల టెండర్ల విషయంలో చోటు చేసుకున్నటువంటి అవకతవకలు చోటు చేసుకున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయబోతోంది. ఇక సింగరేణిలో సోలార్ పవర్ సంబంధించి అందులో ఆ టెండర్ల విషయంలో కూడా అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా దిమ్మలను, గద్దెలను కూల్చాలంటూ కూడా మాట్లాడారు. ఈ విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించే విధంగా మాట్లాడుతున్నారు, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా గవర్నర్ కు కోరబోతున్నారు. ఇటీవల కాలంలో సింగరేణి
బొగ్గు గనుల అంశాన్ని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ హైలైట్ చేస్తోంది. నైని బొగ్గు బ్లాక్ అంశంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి తన అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా సింగరేణిలో సైట్ విజిట్ నిబంధనలను తీసుకొచ్చి తన అనుయాయులకు కాంట్రాక్టులు కట్టబెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తే సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధన 2018 నుంచి ఉంది. 2018, 2021లో ఇదే నిబంధనలు వర్తించాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. దీంట్లో భాగంగా అటు హరీష్ రావు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. దీనిపై కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో మీటింగ్ ఏర్పాటు చేశారు, బోర్డు మీటింగ్. ఆ తర్వాత ఒక విచారణ కమిటీని నియమించారు. కొత్తగూడెంలో కిషన్ రెడ్డి 2 రోజుల పాటు పర్యటించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన అనేది ఎప్పటి నుంచో ఉందంటూ కిషన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే సింగరేణి బొగ్గు గనుల అంశం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నైని బొగ్గు బ్లాక్ టెండర్లను రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కూడిన బృందంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యి సింగరేణి బొగ్గు గనుల అంశంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, తాజా పరిస్థితులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతి భద్రతలు దిగజారే విధంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.